హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఈ సమ్మర్లో మన బాడీని కూల్గా ఉంచడానికి సగ్గుబియ్యంతో జావ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ వాటర్ అనేవి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా బాగా ఉడికే వరకు, ఒక 70% ఉడికే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. నేను ఈ సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా యాడ్ చేశాను. మీరు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ సగ్గుబియ్యం జావ అనేది మన హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో ఉన్న హీట్ని తొందరగా రెడ్యూస్ చేస్తుంది. చూడండి, ఇలా బాగా కుక్ అవ్వాలన్నమాట. ఒక 70% ఇలా బాగా కుక్ అయిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తురిమి దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మనం వేసిన ఈ బెల్లం అనేది మొత్తం కరిగే వరకు బాగా కరిగించుకోవాలి. ఈ మొత్తం కరిగిన తర్వాత బెల్లం మొత్తం బాగా కుక్ అవ్వాలన్నమాట. సగ్గుబియ్యం అనేవి బాగా కుక్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అనేవి మెత్తగా అయిపోవాలన్నమాట. సో అప్పటి వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా అవ్వాలి. సగ్గుబియ్యం కూడా చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట సగ్గుబియ్యం మొత్తం కూడా. ఇలా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత జావ అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ కాగపెట్టుకున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలని 1 కప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి మీకు ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జావ అనేది బెల్లం వేసాం కాబట్టి ఇలా కాగబెట్టుకొని పాలు పోసుకుంటే జావ అనేది ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట. బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా మన జావ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడం అంతే. చూసారు కదా, సగ్గుబియ్యం జావ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎలా చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.